ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ప్రతిపాదిత నేవీ ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు స్థానికులు సమరసంఘం పూరించారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అచ్యుతాపురం, రేగులగుంట, బోడిగూడెం, మంగపేట, సంజీవపురం గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు, రైతు సంఘ నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కొయ్యలగూడెం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలో కేవలం 10% మంది మాత్రమే ఈ డిపోను స్వాగతిస్తున్నారని, మిగిలిన 90% మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని నాయకులు స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం గ్రామ సభలు నిర్వహించి ప్రజల ఆమోదం తీసుకోవాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సారవంతమైన సాగు భూములు లాక్కుంటే తాము ఎక్కడికి వెళ్లి బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జీలుగు మిల్లులో ఈ డిపోను వ్యతిరేకించడంతో ఇక్కడకు మార్చారని, ఇప్పుడు తమ భూముల్ని బలిపెట్టడం సరికాదని మండిపడ్డారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సారవంతమైన భూములను పారిశ్రామిక అవసరాలకు వాడుకోవడం వల్ల వ్యవసాయం దెబ్బతింటుందని హెచ్చరించారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం అట్లాగే మంగపతి దేవిపేట గ్రామాల పరిసర గ్రామాల్లో నేవీ ఆయుధ డిపో పెట్టాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈరోజు ఇక్కడ ఏలూరులో గౌరవ ఎంపీ గారు, కలెక్టర్ గారు, ఇతర అధికారులందరూ కూడా 90% మంది రైతులు అంగీకరించారు. మేము ఏర్పాటు చేస్తాం. బోడిగూడెంలో మంగపతి దేవిపేట పరిసర గ్రామాల ప్రజలు అమాయకులు అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం వచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు బలవంతంగా భూసేకరణ చేస్తే మా ప్రతిఘటన అంతే తీవ్రంగా ఉంటుంది. మా పోరాటం తీవ్రతరం చేస్తాం. మళ్ళీ ఇక్కడ కొయ్యలగూడెం వచ్చారు అంటే పంట పండే భూములు, రైతాంగం జీవించే భూములే మీకు కావాలా? సారవంతమైన భూముల్లోనే ఆయుధ గిడ్డంగులు పెడతారా? అది సరైనది కాదు. మీకు ఉన్నాయి ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, అనేక చోట్ల ఉన్నాయి. అటువంటి చోట్ల పెట్టుకోండి పోయి. అంతేగాని కొయ్యలగూడెం మండలంలో మంగపతిదేవిపేట, బోడిగూడెం ప్రాంతాల్లో పెట్టడం ద్వారా అక్కడ రైతుల జీవనోపాధి కోల్పోతారు. దాంతోపాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? మాయమాటలు చెప్పడం కాదు, మేము ఉద్యోగాలు ఇస్తామని. అక్కడ ఉద్యోగం కాదు కదా, మీరు కట్టిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు తిరగడానికి కూడా అవకాశం లేకుండా చేస్తారు ఆ భూములు లాక్కున్న తర్వాత. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఈ భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఎంపీ గారు మొన్న ఒక స్పీచ్ ఇచ్చారు. 90% ప్రజలు అందరూ ఒప్పుకున్నారని అంటున్నారు. అది అవాస్తవం. ఎంపీ గారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరో ఆయనకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఎవరు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దయచేసి ఎంపీ గారు ఒకసారి పునరాలోచించాలి ఈ విషయాన్ని. దయచేసి ఎంపీ గారు కాకుండా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ విషయాన్ని ఒకసారి రైతుల గోడును నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి పునరాలోచించి ఒకసారి దీని మీద చర్య తీసుకుని ఈ ఆయుధ కర్మాగారాన్ని ఇక్కడ నిలిపేయకపోతే రైతులందరూ బజార్ను పడి రోడ్డుని పడతారు. దయచేసి ఈ విషయాన్ని ఎంపీ గారు మరొకసారి పునరాలోచించాలి. దయచేసి మాది మంగపతి దేవిపేట అండి. నేను గొన్నూరు బుల్లమ్మ అండి నా పేరు. ఎంపీ గారండి, మేము కష్టపడుతున్నాం. అక్కడ మా భూముల్లో మీరు ఫ్యాక్టరీ కడతానన్నారు. మీకు ఎవరు ఇచ్చారు? ఎమ్మెల్యే గారికి ఎంతమందికి పెట్టి మీరు ఎంతమందికి భోజనాలు వేస్తారు, ఎంతమందిని ఏం చేస్తారు చేసుకోండి. కానీ మీ మటుకు భూములు లేవు. సత్తాన సత్తాం లేదా పోతాట్లకు మందులు తెచ్చాం, మింగైనా సత్తాం. కానీ మీకు మటుకు భూములు ఇచ్చారండి.